హాయ్ భక్తులారా, అందరికీ నమస్కారం. రేపు ఎంతో పవిత్రమైన వరలక్ష్మి వ్రతం. ఈ రోజున లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పిస్తే ఆ తల్లి అనుగ్రహం మన ఇంటిపై ఉంటుందని మన పెద్దలు చెబుతారు. అందుకే ఈ వీడియోను చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే ఒక ప్రత్యేకమైన పండు గురించి ఇప్పుడు మనం ఇందులో వివరంగా తెలుసుకుందాం. ఆ పండు ఏమిటంటే దానిమ్మ పండు. దానిమ్మలో ఎన్నో గింజలు ఉంటాయి కాబట్టి దీనిని సమృద్ధికి, సంతానాభివృద్ధికి, ఐశ్వర్యానికి ప్రతీకగా భావించే సంప్రదాయం ఉంది. అందుకే వరలక్ష్మీదేవి పూజలో దానిమ్మ పండును నైవేద్యంగా సమర్పించడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. అయితే భక్తులారా, కేవలం దానిమ్మ పండు పెట్టినంత మాత్రాన డబ్బు వచ్చేస్తుందని చెప్పడం కంటే భక్తితో అమ్మవారిని ఆరాధించడం, మనస్ఫూర్తిగా ప్రార్థించడం, అలాగే ధర్మబద్ధంగా జీవించడం ముఖ్యమని గుర్తుంచుకోవాలి. పూజకు ముందు రోజు చేయాల్సినవి: వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు ఇంటిని, ముఖ్యంగా పూజ గదిని శుభ్రంగా చేసుకోవాలి. అలాగే ఇంటి గుమ్మానికి మామిడి ఆకుల తోరణం కట్టి పసుపు కుంకుమలతో గుమ్మాన్ని అలంకరించుకోవచ్చు. పూజ రోజున ఉదయాన్నే శుచిగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి అమ్మవారి పూజకు సిద్ధం కావాలి. కలశ స్థాపన: పూజా స్థలంలో ఒక పీటను ఏర్పాటు చేసి దానిపై శుభ్రమైన వస్త్రాన్ని పరచాలి. పసుపు కుంకుమలతో అలంకరించిన బియ్యాన్ని ఉంచి దాని మీద కలశాన్ని ప్రతిష్ఠించాలి. కలశాన్ని మామిడి ఆకులు, కొబ్బరికాయతో అలంకరించి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసుకోవాలి. అమ్మవారిని భక్తితో అలంకరించి పసుపు కుంకుమ, పూలు, గాజులు, పసుపు కొమ్ములు వంటి మంగళ ద్రవ్యాలను సమర్పించవచ్చు. దానిమ్మ పండు ఎందుకు ప్రత్యేకం అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్న ఆ ప్రత్యేకమైన నైవేద్యం విషయానికి వస్తే, దానిమ్మ పండును శుభ్రంగా కడిగి అమ్మవారి ముందు నైవేద్యంగా సమర్పించండి. దానిమ్మలో అనేక గింజలు ఉండటం వలన అది సమృద్ధికి ప్రతీకగా భావించబడుతుంది. మన ఇంట్లో కూడా ఎప్పుడూ ధనధాన్యాలు, సుఖ సంతోషాలు, ఐశ్వర్యం నిండాలని కోరుకుంటూ అమ్మవారికి ఈ పండును సమర్పించవచ్చు. నైవేద్యం సమర్పించేటప్పుడు తొందరపడకుండా అమ్మవారి మనసులో తలుచుకొని, అమ్మ వరలక్ష్మీదేవి, మా ఇంట్లో సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం ఎప్పుడూ ఉండేలా అనుగ్రహించమ్మా అని ప్రార్థించండి. అలాగే మరికొన్ని నైవేద్యాలు: దానిమ్మతో పాటు అమ్మవారికి పూర్ణం, బూరెలు, పాయసం, పెరుగు అన్నం, పులిహోర, పులగం, బెల్లం అన్నం వంటి నైవేద్యాలను సమర్పించవచ్చు. అలాగే ఉడికించిన శనగలు, కొబ్బరికాయ, అరటి పండ్లు కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. మీకు వీలైనన్ని చేయడం కంటే శక్తికి తగ్గట్టుగా, శుచిగా, భక్తితో సమర్పించడం ముఖ్యమైన విషయం. భక్తులారా, పూజలో ఈ స్తోత్రాలు చదవండి. వరలక్ష్మీ వ్రతం సమయంలో లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని చదవవచ్చు. అలాగే మహాలక్ష్మి అష్టకం, కనకాధార స్తోత్రం పారాయణం చేయటం కూడా శుభప్రదంగా భావిస్తారు. పూజ చేస్తున్న సమయంలో మనసును ప్రశాంతంగా ఉంచుకొని అమ్మవారి మీద పూర్తి భక్తిని పెట్టండి. ముత్తైదువకు తాంబూలం: వరలక్ష్మి వ్రతంలో ముత్తైదువును అమ్మవారి స్వరూపంగా భావించి గౌరవించడం మన సాంప్రదాయంలో ఉంది. వారికి పసుపు, కుంకుమ, తాంబూలం, పూలు, గాజులు వంటి మంగళ ద్రవ్యాలను సమర్పించి ఆశీర్వాదం తీసుకోవచ్చు.
ఇలా చేయడం ద్వారా ఇంట్లో మంగళకరమైన వాతావరణం నెలకొంటుందని పెద్దలు విశ్వసిస్తారు. చివరిగా ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం అంటేనే కేవలం డబ్బు కోసం చేసే పూజ కాదు. లక్ష్మీదేవి అనుగ్రహం అంటే ఇంట్లో ధనం మాత్రమే కాదు, ఆరోగ్యం, సుఖశాంతులు, కుటుంబ ఐక్యత, ధైర్యం, సంతృప్తి కూడా. కాబట్టి అమ్మవారిని భక్తితో పూజించి నైవేద్యం సమర్పించి మీకు చేతనైన విధంగా వ్రతాన్ని ఆచరించండి. కఠినమైన ఉపవాసం చేయడం అందరికీ అవసరం లేదు. మీ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా ఆహారం తీసుకోవటం మంచిది. సాంప్రదాయ పద్ధతులు కుటుంబ ఆచారం, ప్రాంతీయ ఆచారం ప్రకారం మారవచ్చు. పూజ పూర్తయ్యే వరకు భక్తి శ్రద్ధలతో ఉండి చివర్లో అమ్మవారికి కృతజ్ఞతలు తెలియజేయండి. అమ్మా వరలక్ష్మీదేవి, మా ఇంటిపై నీ కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలి. మా కుటుంబాన్ని సుఖసంతోషాలతో, ఐశ్వర్యంతో, ఆరోగ్యంతో కాపాడమ్మా అని ప్రార్థించండి. భక్తులారా, ఈ వరలక్ష్మి వ్రతం మీ ఇంటికి శుభాలను, సంతోషాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శ్రీ వరలక్ష్మీదేవి అనుగ్రహం మన అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం. శ్రీ మహాలక్ష్మీదేవికి జై. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ కొట్టండి. బంధుమిత్రులతో అలాగే స్నేహితులతో షేర్ చేయించండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ. ధన్యవాదములు.